హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనమైతే గాంధీ భవన్లో ఉన్నాము. ఇక్కడ మరి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. సో చూద్దాం, మరి ఇక్కడ చాలామంది నేతలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ ఇలా చాలామంది వచ్చారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం మరి ఆయన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఏంటి, ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ప్రస్తుతం మనం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ దగ్గర ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ చాలా బాగున్నాం అమ్మా. వెరీ హ్యాపీ, వెరీ హ్యాपी। और गवर्नमेंट राहुल गांधी जी नेतृत्व में अच्छा चल रहा है। तेलंगाना स्टेट में सब लोग अच्छा है। परसों से वो तो राइट भरोसा भी पैसा गिर रहा है। सो एवरीथिंग वी आर डूइंग, द पीपल इज वेरी हैप्पी। ओनली थिंग इज the opposition party is unhappy. That is the things in Telangana state. సో ఈ సెలబ్రేషన్స్ లో మీరు కూడా పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం. ఇవాళ మా ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధానమంత్రి రాబోయే టర్మ్లో 100% ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ వారి నేతృత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో వారి నేతృత్వం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు అందరూ కూడా ఇవాళ అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. మేము ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీ కార్డు ఇచ్చామో ఒకటి తప్ప అన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. ఆ ఒకటి రాంది ఏంటంటే 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాం. దాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏది కాలేదమ్మా, ఉచిత బస్ ప్రయాణం కాలేదా, లేకపోతే సిలిండర్స్ ఇస్తలేమా, లేకపోతే రైతు భరోసా వాడతలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేమా, అన్నీ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో మాటలు చెప్పారు, మేము మాటలు చెప్పట్లేదు, చేతలు చేసి చూపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేమందరం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బ్రహ్మాండంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీదే తెలంగాణ రాష్ట్రం. ఇంకొక 15 సంవత్సరాలంటే 3 టర్ములు, ఒక టర్మ్ అయిపోయిన ఇంకా 2 టర్ములు ఉంది. 100% ప్రజలు మళ్ళీ దీవిస్తారు. ఇవాళ అన్నిటికి మించి మా నాయకుడు, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా అచ్చంపేటను చాలామంది తరలి రావడం జరిగింది. అక్కడ కూడా ప్రతి పల్లెలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవాళ మా యువ నాయకుని బర్త్డే సెలబ్రేషన్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. వారు ఈ దేశానికి రాబోయే కాలంలో ఒక దిక్సూచి, ఆదర్శప్రాయుడు. సార్ చాలామంది రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు అని చెప్పేసి చూడటానికి వచ్చారు, మరి సార్ ఎందుకు రాలేదంటారు? ఢిల్లీలో ఉన్నారు సార్. మీకు తెలియని విషయం ఏందో, ఇవాళ మార్నింగ్ 7 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా రాహుల్ గాంధీ గారిని కలిసి విషయం చెప్పాలని అక్కడికి వెళ్ళటం జరిగింది. దాన్ని కొంతమంది తప్పు పడితే మేమేం చేయలేము. దాన్ని అంటే చాలా మంది కార్యకర్తలు కానీ లేకపోతే ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆయన చూడడానికి. వారు నేరుగా రాహుల్ గాంధీ గారిని కలిసి విషయం చెప్పాలనే ఉద్దేశంతో 7:30 ఫ్లైట్కి వెళ్ళిపోవడం జరిగింది. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ ఇలా అనేక మంది సామాజిక కార్యకర్తల పేరు ఏ విధంగా చరిత్రలో నిలిచిపోయిందో, రాబోయే తరానికి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో కులగణన జరగాల్సిందే అని పట్టుబట్టి అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ కులగణన చేపించి దేశానికి రోల్ మోడల్గా చూపించి ఈరోజు భారత ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకొని గెజెట్ విడుదల చేసే పరిస్థితికి కారకుడైన రాహుల్ గాంధీ గారికి యావత్ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక న్యాయం ఆకాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున నిండుగా ఆశీస్సులుండి రాబోయే కాలంలో వారు భారత ప్రధానిగా ఈ దేశ ప్రజలకు అట్టడుగు వర్గం ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చే విధంగా జితిన ఆబాది ఉతిన ఇచ్చేదారి అనే దిశలో
రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారి నాయకత్వం ఎదగాలని, వారికి ఆ భగవంతుడు నిన్ను మనసుతోటి ఆశీర్వచనం ఇవ్వాలని మా అందరి ఆకాంక్షలు, మా అందరి శుభాకాంక్షల్ని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ గారికి సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. గాంధీ గారి జన్మదిన వేడుకలు మా పిసిసి అధ్యక్షులు వర్యులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక ఆదేశాల మీదకి ఈరోజు గాంధీ భవన్లో చాలా పెద్ద ఎత్తున కూడా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు చాలా పెద్ద ఎత్తున కూడా జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము ఈ యొక్క వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకసారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ భారతదేశంలో ఉన్న సంబంధ వర్గాలకు న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో పార్లమెంట్లో మాట్లాడుతూ, అదేవిధంగా కామారెడ్డిలో డిక్లరేషన్లో మాట్లాడుతూ భారతదేశంలో కాస్ట్ సెన్సస్ చేయాలనే ఒక నినాదాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటే అది కేవలం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వల్ల అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని స్ఫూర్తిగా తీసుకొని మా ప్రియతమ ముఖ్యమంత్రి, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ చేసి చూపెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రేపు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన వల్ల దేశంలోనూ ఎంతో మంది సంబంధ వర్గాలకు, రాజకీయాలకు, అదేవిధంగా అన్ని రంగాలలో కూడా అవకాశాలు దొరుకుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ సంబంధ వర్గాలలో కూడా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఎంతో పెద్ద ఎత్తున కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరఫున, ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ అందరి తరఫున కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. వర్గానికి, అట్టడుగు వర్గానికి, కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి మా నాయకుడి యొక్క జన్మదినం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు వారి నేతృత్వంలో మా గౌరవ మంత్రివర్యులు బలహీన వర్గాలకు సంబంధించిన మా మిత్రులు అన్నగారు ప్రభాకర్ అన్న, అదేవిధంగా యువన కాంగ్రెస్ పార్టీ మిత్రులు, ఎన్ఎస్ఏ మిత్రులు, మహిళా కాంగ్రెస్ పార్టీ సోదరిమణులు, సేవాదళ సోదరిమణులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఈరోజు మొదటిసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ జస్టిస్ అని ఏదైతే భారతదేశంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరిచినటువంటి సందర్భంలో ఒక దళిత వర్గం నుంచి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం, ఏదైతే భారతదేశ ప్రజలకు సమన్యాయం, బీసీ కులగణన కానీ, షెడ్యూల్ కాస్ట్ వర్గాలకు సమన్యాయం కానీ, మైనార్టీలకు కానీ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న విషయానికి ఇది ఒక నిర్వచనం అన్న విధంగా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో రైట్, మనం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారి దగ్గర ఉన్నాము. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇక్కడ చూసే భారీ కట్అవుట్ చూస్తుంటే మొత్తము ఒక మంచి పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది? కట్అవుట్కే అందం వచ్చినటువంటి రాహుల్ గాంధీ పుట్టినరోజు ఈరోజు. అంటే డౌన్ టు అర్త్, నిజంగా ప్రజానాయకుడు, జననాయకుడు, జనాల్ని ప్రేమించే నాయకుడు, దిగువ తరగతి వాళ్ళనేదే ఇంపార్టెంట్ రాహుల్ గాంధీకి. ఈరోజు రాహుల్ గాంధీ మనం చూసిన 4080 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క వర్గాంతో కలిసినటువంటి రాహుల్ గాంధీ. అంటే అప్పటి వరకు రాహుల్ గాంధీ ఏంది అనేది వీళ్ళకి తెలియదు. దొంగలకందరికీ రాహుల్ గాంధీ పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండనక వాననక చలి అనక పాదయాత్ర చేసినప్పుడు, మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసినప్పుడు ఆయన విలువ ప్రపంచ దేశాలు కొనాడినాయి. దేశాల్లో ఉన్నటువంటి బీజేపీ బుగులయ్యింది. కాబట్టే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచిరు మొన్న. లేకపోతే త్రుటిలో తప్పిపోతుండేటటువంటి బీజేపీ అబ్కీ బార్ 400 అన్నారు, కథమవుతుండే 400గా 40 కూడా రాకుంటుండే. నిజమైనటువంటి ఎన్నికలు జరిగింటే ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు బీహార్లో జరగబోయేది మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది, మళ్ళీ ఎన్నికలకు మేమే గెలిచినామని చెప్పుకుంటారు, ఇది జరుగుతుంది అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ప్రతి మాట నిజం, సత్యం అవుతున్నది. రఫేల్ ఫ్లైట్సే కానివ్వండి, ఈరోజు చైనా వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించడమే కానివ్వండి, ఈరోజు జరిగిన కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్లే కానీ ప్రతిదీ కూడా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నాడు. చెప్పింది దాన్ని ఈ ఎవరైతే మత విద్రోహాలు ఉన్నారో ఆ దొంగలందరూ
సోషల్ మీడియాలో తిట్టడం తప్పించి చేసేది ఏం లేదు. మంచి మాటలు రావు వాళ్ళకు. ఎవరైతే మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బూతులు మాట్లాడతారో వాళ్ళందరూ బత్తాయిలు. వాళ్ళందరూ రాహుల్ గాంధీని తిట్టడానికి, కాంగ్రెస్ వాళ్ళని తిట్టడానికి తప్పించి దేశ స్వతంత్ర పోరాటంలో ఎవరైతే గాడ్సే అని దొంగల్ని పూజిస్తారో ఆ దొంగలు బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ బూట్లు నాకినటువంటి దొంగలతోని వాళ్ళు పూజిస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ వాళ్ళని ఎండగడుతున్నాడు. అట్లాంటి లీడర్ దేశానికి అవసరం. ఈరోజు 2 సార్లు అవకాశం వచ్చినా ప్రధానమంత్రి కానోడు రాహుల్ గాంధీ. ఒక చిన్న కార్పొరేటరో సర్పంచో నాకు అవకాశం వస్తే అవతలోని తొక్కి నేను నాయకుడిని కావాలి అనుకునేటటువంటి రాజకీయం అంటే అంత ఇది ఉంటుంది. అట్లాంటిది ప్రధానమంత్రి అవకాశం వచ్చినా 2 సార్లు దాన్ని కేర్ చేయకుండా దేశం కోసం బతికినటువంటి కుటుంబం అది. కాబట్టి అంత మంచి చదువుకున్నటువంటి మేధావి రాహుల్ గాంధీ. కాబట్టి రాబోయే కాలంలో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. ఆ కటౌట్ చూస్తుంటే అట్లనే కనబడుతుంది. మేడం అసలు రేవంత్ రెడ్డి గారు వస్తారనుకున్నాం, ఏంటి రాలేదు? లేదు, ముందేం లేదు, అది ప్లానింగ్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో కలుస్తారుగా ఇప్పుడు రాహుల్ గాంధీకి విషయం చెప్తారు. సరే, ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా మీరు ఇక్కడికి రావటం, ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లోనూ ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇది హిందీలో చెప్పచ్చు. आज राहुल गांधी का जो बर्थडे है तो हम तो हमारे नायक फिरोज खान साहब के साथ है. अभी राहुल गांधी जो भारत जोड़ो यात्रा करे थे उसके लिए ही आज तेलंगाना में जो हमारी गवर्नमेंट है भारत जोड़ो यात्रा जो राहुल गांधी जी करे थे उसका बहुत बड़ा यहाँ पे वो पड़ा है, इम्पैक्ट पड़ा है. तो मैं बोलना ये चाहता हूँ कि आने वाले दिनों में जो हमारा तेलंगाना है इसमें ऐसे ही हम जो सेलिब्रेशन कर रहे हैं, राहुल गांधी अगर अभी एक यात्रा करेंगे तो नेक्स्ट आने वाले चुनाव में हम क्लीन स्वीप करेंगे. సో మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? Actually, we are from Hyderabad, Telangana, and I belong to Nampalli Assembly and the Parliament Secunderabad. ఇప్పుడు అడగండి మేడం. ఓకే, సో ఇక్కడ సెలబ్రేషన్స్లో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు నిజంగా చెప్పాలంటే రియలీ ఫర్ ఎంటైర్ తెలంగాణ ఆఫ్ నేషన్ అండ్ తెలంగాణ రియలీ ఇది ఒక ఉత్సాహం లెక్క ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీజీ ఏదైతే ఒక పెద్ద మెసేజ్ పరిస్థితిని చూసి, అన్ని సర్కంస్టెన్స్ చూసి, దేశవ్యాప్తంగా అన్ని పరిస్థితిని చూసి ఏదైతే భారత్ జోడో అని మెసేజ్ ఇచ్చారు, ఆ మెసేజ్ ఈరోజు నిజంగా సక్సెస్ఫుల్ అందింది. ఎందుకంటే భాయిచారాని, ఒక లోక్ తంత్రని, ఇప్పుడు మేము ఏమంటామంటే డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ అని మేము ఏదైతే సేవ్ ఇండియా అని ఒక పెద్ద ఎత్తంగా వాళ్ళు వాకౌట్ చేశారు. కన్యాకుమారి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిజంగా అది భారత్ని జోడో అంది, యునైటెడ్గా ఆ ఫోర్స్ తయారైంది. ఈరోజు ఆ ఫోర్స్ తయారై ఈరోజు సెలబ్రేట్ చేసి విపక్షని మోదీ గవర్నమెంట్ చూపెట్టినాం. ఎందుకంటే మేము ఐక్యవతంగా ఉన్నాము, యూనిటీతో అన్ని పీస్ఫుల్ నాన్ వైలెన్స్తో అన్ని మీరు ఏదైతే అత్యాచారాలు చేస్తున్నారు ఆ అత్యాచారాలు ఈరోజు మేము సమాపం చేస్తాము. అందుకోసం మనం అందరం గ్యాదర్ అయి సెలబ్రేషన్ కింద రాహుల్ గాంధీని ఇప్పుడు చేతిని చాలా గట్టిగా మేము ఒక బాండ్ లెక్క మేము రిప్రజెంట్ అయినాం ఈరోజు.